కథ పేరు తెలివైన గొర్రె. ఒక అడవిలో జంతువులందరికీ ఓ పెద్ద సమస్య. వాఘు, పులి రోజూ ఎవరి తలవెంటాడుతుందోనని భయపడుతూ ఉండేవారు. అప్పుడు జంతువుల సభ ఏర్పాటు చేశారు. అందులో ఒక చిన్న గొర్రె వచ్చి అన్నది, నేను ఒక కొత్త పథకం చెబుతాను. వినండి. అందరూ నవ్వారు. నీవా ప్లాన్ చెబుతావ్ అని తక్కువ చేశారు. కాని గొర్రె తెలివిగా చెప్పింది, ప్రతిరోజూ ఒక గొర్రె పులి దగ్గరకు వెళుతుంది. కాని వెళ్లేటప్పుడు దాని శరీరంపై తెల్ల చాకుతో ఇలా రాస్తాం, నాకు విషం ఉంది. నన్ను తింటే నీవు చస్తావు. మొదటి రోజు పులి దాన్ని చూసి ఆశ్చర్యపోయింది. పులి ఆ గొర్రెను తినకుండా వదిలేసింది. ఇలా రోజూ కొత్త గొర్రెలు విషం ఉన్న గొర్రె లా కనిపించాయి. కొన్ని రోజుల్లో పులికి భయం వేసింది. ఇంకా ఎవ్వరినీ తినకూడదు. ఇవేంటి విషం గొర్రెలా వస్తున్నారు అని అడవిని వదిలి పారిపోయింది. అంతే. గొర్రె చిన్నది అయినా తెలివిగా సమస్యను పరిష్కరించింది. నీతి: తెలివి ఉన్నవాడికి శక్తి అవసరం లేదు. సాహసం, ఆలోచన ఉంటే పెద్ద సమస్యకు పరిష్కారం ఉంటుంది. కథ పేరు కుక్క వర్సెస్ పావురం. ఒక ఊర్లో కుక్క రోజు పావురాన్ని చూసి అనుకుంటూ ఉండేది, ఇతనికి ఎలాంటి పని లేదు. ఎగిరిపోతూ పాడుతూ తిరుగుతాడు. నేను మాత్రం ఇంటి వద్ద గట్టిగా పనిచేస్తున్నాను. ఒకరోజు పావురం అడిగింది, ఏమయ్యా, నన్ను ఎందుకు ఇలా చూస్తావు? కుక్క చిరాకుగా అంది, నువ్వు పనిలేని పక్షి. నేను భద్రత కోసం కష్టపడుతున్నాను. పావురం నవ్వింది, నీకు నువ్వు చేసేది పని అనిపిస్తుంది. కాని అది నిజంగా అవసరమా? అప్పుడు ఊరికి కొత్త వాచ్మెన్ వచ్చాడు. ఇంటివాళ్లు కుక్కను ఇక బయటకు కట్టేశారు, అవసరం లేదని. పావురం అప్పుడే కుక్కతో అన్నది, ఇప్పుడు నీవు కూడా నాలాగా స్వేచ్ఛతో ఉన్నావు. కుక్క ఆశ్చర్యపోయి పావురం పక్కన కూర్చుంది. నీతి: ప్రతి పనికి ఒక సమయం ఉంటుంది. ఇతరుల జీవితాన్ని ఈర్ష్యపడకుండా మనది ఆనందంగా ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి వీడియోస్ కోసం మన కొత్త ఛానెల్కు సబ్స్క్రైబ్ చేయండి.